హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ ఆకాంక్ష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాను. సో, ఇప్పుడు నేను ఎక్కడికెళ్తున్నాననే గదా! అది తెలియాలంటే మనం ఫస్ట్ వీడియోలోకెళ్ళిపోవాలి. పదండి. సో, హియర్ వి ఆర్ ఎట్ రాష్ట్రపతి నిలయం. సో, ఇక్కడికి మేము ఎందుకొచ్చామంటే మాకు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనమాట. విచ్ ఈస్ ఫర్ వుమెన్స్ డే స్పెషల్. మమ్మల్ని ఒక క్లాసికల్ డాన్స్ పర్ఫార్మ్ చేయమని పిలిచారు. సో, దిస్ ఈస్ ది ఎంట్రన్స్. యాక్చువల్లీ మేము ఎంట్రన్స్ దాటేసి ముందుకెళ్ళిపోయామనమాట. తర్వాత చూస్తే రైట్ సైడ్‌లోనే ఎంట్రన్స్ ఉంది. ఇంకా కార్ రివర్స్ తీసుకొని వెనక్కి వెళ్ళి ఇంకా లోపలికెళ్ళిపోతున్నాము. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ సచ్ ఎ గ్రీనరీ ప్లేస్. ఎంత ఎంత ఇది ప్లేస్ వచ్చేసి సికింద్రాబాద్‌కి ఇంకా లోపలికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఎంత గ్రీనరీ ఉందంటే చాలా అంటే చాలా బావుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ మేము ఆగి లగేజ్ చెకింగ్ జేయాలి. సో, ఇక్కడ ఏంటంటే మేము జ్యువెలరీ బ్యాగ్స్ కానీ, అవి ఇవి లగేజ్ తీసుకెళ్తాం గదా! డ్రెసెస్ అవి ఇవి. సో, అవన్నీ లోపలికి తీసుకెళ్ళే ముందు ఇక్కడ టైట్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటది. చాలా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్లేస్ కూడా. అండ్ ఇది నా ఫస్ట్ టైమ్ అనమాట ఇక్కడికి రావడము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసాము. అండ్ ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ ఒక చిన్న కేఫ్ కూడా ఉంది. ఐ డోంట్ నో మేము వెళ్ళలేదు లోపలికి. అవసరం పెట్టు. ఇక్కడ నా నాకస్సలు నిద్ర లేదు. అంటే నాది మిడ్ షిఫ్ట్ కదా! సో, నేను ఓన్లీ 2 అవర్సే నిద్రపోయాననమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 8:00కి స్టార్ట్ అయిపోయాను. అంటే మాకు సడెన్‌గా చెప్పారు. వుమెన్స్ డే స్పెషల్‌కి లైక్ వుమెన్స్ డేకి ఇట్లా పెర్ఫార్మ్ చేయాలి అని ఒక 1, 2 డేస్ బిఫోర్ చెప్పారనమాట. ఇంకా మా గురువుగారు గూడా ఫాస్ట్‌గా మాకు నేర్పించేసి లిటరల్లీ మేము ఒక 1 అవర్‌లో అలా నేర్చేసుకున్నాము. అండ్ హియర్ యూ కెన్ సీ మిట్టి కేఫ్. మిట్టి కేఫ్. యాహ్! సో, మేము వెళ్ళలేదు. బట్ ఇట్ వాస్ రియల్లీ క్యూట్. ఇక్కడ మేము ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాము. అక్కడ ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చి కూడా చాలా సేపు అవుతుంది. ఇంకా ఇక్కడ లగేజ్ చెకింగ్ దగ్గర లగేజ్ అని చెకింగ్ చేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎక్కడ వెళ్ళాలి? లైక్ మేకప్ రూమ్ ఎక్కడుంది అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ మేము వి ఆర్ స్టార్టింగ్ టు ది మేకప్ రూమ్. అండ్ ఇదిగోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లోనే లగేజ్ చెకింగ్ చేశారు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి గదా! ఇంకా ఇందులో లగేజ్ లోడ్ చేసేసి మేము గూడా ఎక్కేసి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ కార్స్ అలౌడ్ లేవు వేరే గేట్‌లోకి. ఇక్కడే కార్స్ పార్కింగ్ చేసేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొని మేము వెళ్ళాలి. And here we started. She's my dance partner. Her name is Nikhila. We started to makeup room, which is also called as green room anta, which is hardly 100 meters I guess. చాలా దగ్గరే ఉంది. బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ మాకు కొత్త కదా! మాకు తెలీదు. అండ్ ఇక్కడ భయపడకండి. ఇక్కడ మేకప్ అయిపోయింది. మేకప్ వేసుకున్నాము. ఇక్కడ మా గురువుగారు రీల్స్ చేద్దాము అని చెప్పి మాతో చేయిస్తున్నారు. సో, వి ఆర్ షూటింగ్ ఎ రీల్ హియర్. ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ దెమ్ ఎలా చేయాలి అని. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా! ఆ ట్రెండింగ్ మ్యూజిక్ మీదనే చేస్తున్నాము. ఇది జస్ట్ మేకప్ అయిపోయింది అంతే. ఇంకా చాలా ఉంది. లైక్ హెయిర్ చేయాలి. అవన్నీ నీకు ముందు చూపిస్తాను. ఓవరాల్ లుక్ అనేది.
సో యాహ్! మేమిక్కడ చాలా వి హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. తీయంగానే కొంచెం నేను కొంచెం ఫేస్ కట్టం పెట్టాలి. 1 2 3 కొంచెం చెయ్యి లలిత అది ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు చెయ్యరా. 1 2 3 అది వెరీ గుడ్. అండ్ దిస్ ఈస్ ది ప్లేస్. చూసారా ఎంతమంది జనాలున్నారు. మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. మోస్ట్‌లీ స్కూల్ పిల్లలు వీళ్ళే వచ్చారనమాట. సో, ఇక్కడ చాలా మంది పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మేము లైక్ ఫోటోస్ కావాలి అని అడిగితే మేమొచ్చి ఇలా లైన్‌గా నించున్నామనమాట. లైక్ ఎంత బ్యూటిఫుల్ ఉండిందంటే మా పెర్ఫార్మన్స్‌కి నాకే ఇట్లా చాలా బాగా అనిపించింది. సో, చూడండి లైక్ నవదుర్గ పెర్ఫార్మన్స్ అనమాట మాది. నవదుర్గ థీమ్. హౌ బ్యూటిఫుల్. అసలు నిజంగా అమ్మవారిలానే కనిపించాము అందరం గూడా. ఇక్కడ చాలామంది వచ్చి ఫోటోస్ తీసుకున్నారు. ఇది యాక్చువల్లీ చాలామంది వీఐపీస్ వాళ్ళు వీళ్ళు వచ్చారనమాట. అండ్ ఇది సమ్‌వేర్ లైవ్ గూడా స్ట్రీమ్ అయిందని చెప్పారు. కానీ ఐ డోంట్ నో వేర్. యాక్చువల్లీ మాకు అంత క్లియర్‌గా చెప్పలేదు ఎక్కడ అనేది. అండ్ హియర్ ఈజ్ ఆ డాన్స్ పెర్ఫార్మన్స్. ఎంత బాగా ఉండిందంటే నేనైతే ఇక్కడైతే నేను చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేస్తున్నాను. పెద్దగా వేరే క్లిప్స్ యాడ్ చేయట్లేదు. లైక్ ఓవరాల్ ఫుల్ వీడియో అయితే నేను ఇక్కడ పెట్టను. నేను సాటర్డే కావాలంటే సాటర్డే అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో డాన్స్‌ది. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ బ్యూటిఫుల్. మా ఓవరాల్ పెర్ఫార్మన్స్ చాలా మందికి నచ్చింది. చాలా మందికంటే చాలా అక్కడ జరిగిన ఓవరాల్ పెర్ఫార్మన్సెస్‌లో మా పెర్ఫార్మన్సే చాలా మందికి నచ్చిందనమాట. లైక్ ఇట్ వాజ్ అ గూస్ బంప్స్ మూమెంట్. నేను సాటర్డే వీడియో అప్లోడ్ చేస్తాను కదా! అది చూసి మీరే చెప్పండి ఎలా ఉందో. నేనైతే ఇప్పటికీ ఈ వీడియో ఒక 50 టైమ్స్ అలా చూసుంటాను. మా అమ్మ అయితే అంతకు మించి ఎక్కువనే చూసుంటది. అంతే కదా! పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లలు ఏదైనా ఇట్లా వీడియో చేశారు అని అంటే మనకన్నా ఎక్కువ సార్లు వాళ్ళే చూస్తారు. మా అమ్మ డే అండ్ నైట్ చూస్తూనే ఉంటది ఈ వీడియో. 'Cause it's that beautiful. అండ్ హియర్ వి ఆర్ డన్ విత్ ది డాన్స్ పెర్ఫార్మన్స్. అండ్ ఇప్పుడు ఫోటోషూట్స్ చేసుకుంటున్నాము. నేనేమో ఇక్కడ రీల్ చేద్దామని చెప్పి మీరు ఆల్రెడీ రీల్ చూసుంటారు. ఆల్రెడీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటది. నేను రీల్ పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడేమో మేము ఫస్ట్‌లో ఒక మేకప్ ఏసుకొని రీల్ షూట్ జే లైక్ రీల్ షూట్ చేస్తున్నాం కదా! అది ఇక్కడ ఎండ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈ రీల్ వచ్చేసి మా గురుగారు పోస్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ అంతా ఫోటోషూట్ సెషన్ అవి ఇవి నడుస్తున్నాయి. ఇంకా ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే అమేజింగ్. లైక్ నాకు ఇంకా ఈ నిద్ర ఇవి ఇవి ఏం గుర్తు రాలేదు. ఐ నో నా వాయిస్ ఓవరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. బట్ నాకిక్కడ మాట్లాడే స్కోప్ గూడా లేకుండే. స్కోప్ లేదంటే ఐ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్. అంటే నేను మాట్లాడొచ్చు. కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ రష్. అన్నీ హడావిడిగా అయిపోయేసరికి నేను గూడా చాలా చిన్న చిన్న క్లిప్సే షూట్ చేయగలిగాను. ఐ హోప్ ఈ వ్లాగ్ కొంచెం పెద్దగానే వస్తే బావుండనుకుంటున్నాను. అండ్ యాహ్! ఫైనలీ మేమిక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే సర్టిఫికేట్స్ ఇస్తారని. ఇక్కడ మా ఓవరాల్ పెర్ఫార్మన్స్ అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో వ్లాగా అని అడుగుతున్నారు. యాహ్! షీ ఈజ్ మై డాన్స్ పార్ట్నర్. నేను ఇప్పుడు మా గురుగారిని గూడా చూపిస్తాను. షీ ఈజ్ సో క్యూట్ యాక్చువల్లీ. షీ ఈజ్ అమేజింగ్. హాయ్ చెప్పండి. చేస్తున్నావా? మీ సబ్స్క్రైబర్లకి నేను కూడా హాయ్. షీ ఈజ్ సో క్యూట్. అండ్ ఫైనలీ ఇక్కడ మాకు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. స్టూడెంట్స్, శక్తి దర్శన్ స్టూడెంట్స్,
ఇక్కడ ఏంటంటే ఇట్లా ర్యాండమ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు జస్ట్ ఫర్ ఫోటోషూట్. దీని తర్వాత మళ్ళీ మాకు పిలిచి ఇండివిడ్యువల్‌గా ఇచ్చారనమాట. ఎందుకంటే ఆల్రెడీ చీకటయిపోయింది గదా! ఇంకా ఫాస్ట్‌గా అక్కడ వీఐపీస్ గూడా ఉన్నారు గాబట్టి జస్ట్ అలా డిస్ట్రిబ్యూట్ చేసేశారు. తర్వాత మా గురువుగారు సెపరేట్‌గా మాకు ఇచ్చారు. అందరి నేమ్స్ తీసుకొని. అండ్ యెస్, that's it for today's video. If you like my video, please like, share, comment and subscribe to my channel for more amazing videos. Until then, take care. Bye-bye. ఆడపిల్లకెందుకంత కోపమంటారు పాప మెట్టుకుంటూ కొంచెం మీకు మంచి